పండగ పూట గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. మీరే గనక జడ్జ్ అయితే, దేవుడు అవకాశం మీకు ఇస్తే, కోర్టు జడ్జి మీరైతే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను, ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ పివి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పచెప్పారు. ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మీద విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకి అప్పచెప్పారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం రీసెంట్గా ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల రిక్కర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన 2 రోజుల క్రితం బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలు జీవితం గురించి మాట్లాడుతూ మిథున్ రెడ్డి తన మీద అమానుష పరిస్థితులు మోపారని ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తన టెర్రరిస్టులా చూశారని వివరించారు. అధికారులు కూడా తనతో మాట్లాడడానికి వెనకాడేవారని, ఎప్పుడూ భయాందోళనతో ఉన్నట్లు కనిపించేవారని చెప్పారు. తన గదిలో సీసీ కెమెరాలు అమర్చారని, విజయవాడ నుంచి తన ప్రతి గదలకిని గమనించేవారని వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక బ్లాక్లో తనని ఉంచి ఇతర ఖైదీలతో సంబంధాలు కలిగించకుండా నిరోధించారని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాత్రమే ములాఖాత్ సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, ఇదే సమయంలో తన మీద నిఘా కొనసాగుతూ ఉండేదని అన్నారు. మిథున్ రెడ్డి మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. జైల్లోని పరిస్థితులు తనకి పెద్ద మానసిక పరీక్షలో ఉంటావని, అయినప్పటికీ తను ఎదుర్కొని నిలబడ్డారని ఆయన చెప్పారు. పక్కవారితో మాట్లాడకూడదన్నట్లుగా జైలు సిబ్బంది ప్రవర్తించారని ఆయన వెల్లడించారు. ఈ ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా విజయవాడ నుంచి తన మీద సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరిగింది అని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసే గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. అప్పట్లో టీడీపీ నేతలు జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసి చంద్రబాబు ఫోటోలు తీసి ఆరోపించారు. ఇదే విషయంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు అరెస్ట్ సమయంలో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని, వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లైవ్లో ఆయన చూశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ఆరోపణలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఆయన అనుభవం నిజంగానే ఆందోళన కలిగించేలా ఉందా, లేక రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రజలు జైల్లో ఉన్నప్పుడు ఇంత కఠిన పరిస్థితులు సృష్టించడం సమంజసమా అని ప్రశ్నిస్తుంటే, మరోవైపు దీన్ని రాజకీయ పోరాటంలో ఒక ఆయుధంగా వాడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి మిథున్ రెడ్డి బయటకు వచ్చిన వెంటనే చేసిన ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకి దారితీశాయి. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోవడంతో ఆయన వ్యాఖ్యల మీద డిస్కషన్లు నడుస్తున్నాయి.